నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. చూస్తే ఈ రోజు చాలా శుభ పరిణామాలుగా కనిపిస్తున్నాయి. 2 మేజర్ అరెస్టులు జరిగినాయి. వెనకమాల నేను కొడాలి వెంకటేశ్వరరావు ఫోటో పెట్టాను, ఎందుకంటే ఇతను చుట్టూనే జరుగుతుంది రాజకీయం అంతా. ఒకప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీళ్ళందరూ నుంచి బూతులు ఒకటే మాట్లాడారంటే కానే కాదు. ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంట్లో ఆడవాళ్ళు అందరి ఫోటోల్ని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన చరిత్ర వైసీపీకి మాత్రమే చెందుతుంది. ఇలా ఈ రకంగా రాజకీయం చేయొచ్చు, ఈ రకంగా ఇంకొకళ్ళని హింసించవచ్చు, వేధించవచ్చు అని చెప్పి పవర్లో వాళ్ళు ఉన్నప్పుడు పవర్ని ఎంత మిస్యూజ్ చేయాలో వీళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఇది ఫ్యాక్ట్. వాళ్ళ హయాంలో బూతులకు అద్దే లేదు. సోషల్ మీడియాలో మార్ఫ్డ్ ఇమేజెస్కి అసలు లిమిటేషనే లేదు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ చూసినా కూడా అపోజిషన్లో ఉన్న వాళ్ళ ఫోటోల్ని, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోల్స్ని మార్ఫ్ చేసి పిచ్చిగా చేసిన వైఖరి ప్రతి ఒక్కళ్ళు చూశారు. వీళ్ళ పరిపాలన చూసిన తర్వాతే అందరికీ ఒక రకంగా యాక్తు అన్న ఫీలింగ్ మొదలైంది. ఇలా ఉంటుందా అసలు ఎక్కడన్నా అని చెప్పి ఈ రోజు ఫస్ట్ అరెస్ట్ గురించి మాట్లాడదాము. ఎన్నో రోజుల నుంచి అందరూ వెయిట్ చేస్తున్న అరెస్ట్. ఇప్పుడు మనకి ఈ రోజు 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా కేసు కాబట్టి 41 నోటీస్, కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఇంతకంటే కిరాతకులు ఇంకోళ్ళు ఉండరు. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే వైకాపా అధ్యక్షుడు జగన్ కి బాబాయ్ వరుస అవుతున్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనోడు. ఎవరండి ఈ క్యాండిడేట్ అనుకుంటున్నారా? సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి. ఇతను చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ అవనండి, డిప్యూటీ సీఎం ఫొటోస్ అవనండి, లోకేష్ ఫొటోస్ అవనండి, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అవనండి, అన్నిటినీ మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పిచ్చిగా ప్రచారం చేశాడు. ఈ క్యాండిడేట్ కోసం లుకౌట్ నోటీస్ కూడా ఉంది. ఈ క్యాండిడేట్ ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ అయిన తర్వాత విదేశాలకు పారిపోయాడు. యాజ్ యూజువల్ మనం ఎలాగైనా ఇక్కడ ప్యాక్స్ సర్దేయాలి కాబట్టి ఈ క్యాండిడేట్ 8వ తారీఖున ఇండియాకి రాగా లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు. కాబట్టి ఇతని పైన గుడివాడలో ఈ రోజు ఆచూకీ తేలింది. ఇతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మొత్తం మార్ఫింగ్ ఫొటోస్ ఏవైతే ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అయినాయో, మొత్తం పొలిటీషియన్స్ అవనండి, అపోజిషన్ లీడర్స్ అవనండి, వాళ్ళ ఫ్యామిలీ అవనండి, ఉమెన్ అన్న వాళ్ళని అయితే విచ్చలవిడిగా మార్ఫ్ చేస్తారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఈ మార్ఫింగ్ అందరికి ప్రధాన సూత్రధారి ఇతనే, ప్రధాన నిందితుడు ఇతనే అని చెప్పి ఇతనికి ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. 41 నోటీస్ ఇచ్చి తీసుకెళ్లారు. ఇతని పైన ఉమ్మడి కడప జిల్లాతో పాటు మరికొన్ని చోట్లలో కూడా చాలా కేసులు నమోదని వీటన్నిటిని నిగ్గుదలుస్తూ ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను గుడివాడలో దొరికాడు. అర్జున్ రెడ్డి మనం చూసుకుంటే బాబాయ్ వరుస అయిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనవడు. ఇలా ఉంటుంది. ఎవరైనా ఇతనికి రిలేట్ అవుతారు. మరి నేనేమనట్లేదు, క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. దీన్ని ఏం కౌంటర్ చేస్తారు? అర్జున్ రెడ్డి అనే వ్యక్తి దీంట్లో ప్రధాన నిందితుడు. ఎందుకు చేస్తావని అంటే అసలు అర్థం ఉందా ఎక్కడన్నా? పొలిటికల్ ఇష్యూస్ డిబేట్ చేయడం చూసాము, మనకున్న ఐడియాలజీస్ డిబేట్ చేయడం చూసాము, మనం చేసే పనితీరుని డిబేట్ చేయడం చూసాము. కానీ ఇంత నీచానికి దిగజారి మార్ఫ్ చేసి ఫొటోస్ని మార్ఫింగ్, ఇది చాలా ఈజీ వే అయిపోయింది. ఒక పైశాచికత్వం పొందడానికి స్క్రిప్ట్లే రాంచారా, బూతులే తిట్టారా, బూతులు తిట్టించారా, ఆఖరికి మార్ఫ్డ్ ఇమేజెస్ చేశారా? మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? ఈ అర్జున్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్ అన్న వర్డ్ బయటకు వస్తే, ఇప్పటిదాకా సజ్జల భార్గవ్ రెడ్డి గురించి మాట్లాడారు, కానీ ఈ రోజు మాట్లాడుతున్న అర్జున్ రెడ్డి గురించి ఎన్నో కేసులు నమోదైనవి. అతన్ని ఈరోజు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా శుభవార్తే. ఇంత పైశాచికంగా ఒక ఆనందం పొందిన ఒక వ్యక్తి పొలిటికల్ గెయిన్ కోసం ఉమెన్ అవనండి, అదర్ సైడ్ మెన్ అవనండి, ఇష్టం వచ్చినట్టు మార్ఫ్ చేసిన వాళ్ళ గురించి టీడీపీ వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే న్యాయం జరుగుతుంది. వీళ్ళందరూ ఎలక్షన్లకు ముందు పెట్టి వేళ సర్దుకుని పారిపోవటం, మళ్ళీ ఎక్కడన్నా దొరికితే ఇలా దొరకటం, లేకపోతే వీళ్ళు ఎక్కడ దొరకరు. మొన్న కూడా చూసాం మనం, భాస్కర్ రెడ్డి అని ఒక అతను పిచ్చి పోస్టులు పెట్టేవాళ్ళు, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. అంటే నార్మల్గా ఫ్యామిలీ పీపుల్ ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు, కానీ వీళ్ళు స్పెషలిస్టులు ఉంటారు. వీళ్ళ దాంట్లో కొంతమంది పిచ్చి కారు బూతులు మాట్లాడడానికి. వాళ్ళందరూ దొరికినప్పుడు మరి ఇలాగే వేస్తారు లోపల. అదొక శుభ పరిణామం. ఈరోజు అందరూ స్టేట్లో కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ ఎప్పుడు అని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అతను ఆల్రెడీ రికవరీ టైంలో ఉన్నాడు. ఇంకో 6 నెలలు రికవరీ టైం కావాలంటున్నాడు. ఎంతకాలం ఇంకా కొడాలి వెంకటేశ్వరరావు చేసిన అరాచకాలు, మౌర అరాచకాలు కాదు, క్యాసినోలే పెట్టాడా, భోగంబేలం డాన్స్లే పెట్టాడా, ఇష్టం వచ్చినట్టు చేశాడు, పేకాటకి శిబిరాలే నడిపాడా. కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ ఎప్పుడు రాష్ట్రం అంతా రగులుతుంది, కానీ కొడాలి వెంకటేశ్వరరావు దీనికంటే పెద్ద దెబ్బ తగిలింది. ఈ రోజు అతని కోసాలు కదులుతున్నాయి. అతని ప్రధాన అనుచరుడిని ఈ రోజు కస్టడీలోకి మళ్ళీ గుడివాడలో తీసుకున్నారు. ఇది 2వ కేసు ఈ రోజు గుడివాడలో. కొడాలి వెంకటేశ్వరరావు ప్రధాన అనుచరుడు కోనసాని వినోద్ని ఈ రోజు పోలీసులు గుడివాడలో అరెస్ట్ చేశారు. ఇతను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు. అతని దగ్గర ఉన్న 50,000 నగదు, సెల్ ఫోన్ కూడా అలాగే సీజ్ చేశారు. ఇతని పైన ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఒక్కటే కాకుండా వైసీపీ టెన్యూర్ లో ఉన్నప్పుడు ఇతను చాలా ఫోకస్ చేసి
పేకాట శిబిరాల్ని విచ్చలవిడిగా నడిపేవాడు. కొడాలి వెంకటేశ్వరరావు ఎక్కడ ఆపిన దాఖలాలు ఎక్కడ ఉండవు, ఎందుకంటే అతను ఎంకరేజ్ చేసే మైండ్ సెట్ ఇదంతా. సో కొడాలి వెంకటేశ్వరరావు ప్రధాన అనుచరుడైన ఈ వినోద్ని ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఇతని పైన చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా కేసులు నమోదవుతున్నాయి. అండ్ వినోద్ వెళ్ళిపోతే మాత్రం కొడాలి వెంకటేశ్వరరావు ఒక రకంగా కూసాలు కదిలినట్టే. వైకాపా టెన్యూర్లో పేకాట శిబిరాలకి పెట్టింది పేరు, ఆ పెట్టింది పేరులో వినోద్కి ఇంకా మహా పెట్టింది పేరు. మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు, అప్పటి నుంచి కాదు ఇప్పటిదాకా కూడా అదే పేకాట శిబిరాలు నడుపుతూ ఉన్నాడని ఆరోపణలు ఇతని పైన ఉన్నాయి. దానిపైన కూడా పలు కేసులు నమోదైనవి. అప్పుడుతో ఆపేసి భయం ఉండి పారిపోయాడు ఇందాక క్యాండిడేట్ అర్జున్ రెడ్డి. కానీ మన వినోద్ అలా కాదండి, వైకాపా టెన్యూర్ నుంచి ఇప్పుడు దాకా పేకాట శిబిరాలు నడుపుతానే ఉన్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి, క్రికెట్ బెట్టింగ్ ప్రమోట్ చేయకండి అని చెప్పి దేశమంతా గొల్లెత్తుతున్న ఈ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి కొడాలి వెంకటేశ్వరరావు నానికి సంబంధించిన ప్రధాన అనుచరుడు వినోద్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. తగ్గకుండా ఈ రోజుకి 50,000తో దొరికిపోయి సెల్ ఫోన్లు సీజ్ చేయించుకుని ఇంకా పేకాట శిబిరాలు నడుపుతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వీళ్ళపైన ఖచ్చితంగా కన్నెర్ర చేసింది. ఈయన ఆరోపణలు ఫేస్ చేస్తుంటే ఇతన్ని ఖాళీగా ఉంచడం ఎందుకు? ప్రధాన అనుచరుడు కదా. ముందు అస్సలు ఫ్రాంక్లీ స్పీకింగ్ లాస్ట్ 5 ఏళ్ళు ఏం జరిగిందయ్యా మనకంటే ఈ ఫేస్లే గుర్తొస్తాయి మనకి. ఇంకెవరు గుర్తురారు. మళ్ళీ దానికి ఫ్యాన్స్ ఎలా ఉంటాయి. ఇంకా బోరగడ్డ అనిల్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, నా డార్లింగ్ కొడాలి అన్నట్టు. ఏంటికి డార్లింగ్? వీటికి డార్లింగా? వీటికి డార్లింగ్ అనుకునే జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాల్లో కూర్చోబెట్టారు మీరందరూ. ఇంకా అనండి డార్లింగ్లని, అది 1, 2 వెళ్తుంది. ఇంకా అలా ఉంటుంది. ఇలా నడిపితే రాష్ట్రాన్ని ఎటు వెళ్తుంది భయ్యా? ఎవరన్నా ఆలోచించనుకోవచ్చు. సో గుడివాడలోనే 2 మేజర్ అరెస్టులు జరిగినాయి. శుభపరిణామం, గంట మోగింది గుడివాడకి. ఇంతకాలం గుడివాడలో గంట మోగట్లేదంటని చెప్పి చాలా మంది రెస్ట్లెస్గా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేసిన రెస్ట్లెస్ మూమెంట్స్ అలాంటి. దేవుడిని తిట్టారు, మనుషులు తిట్టారు, హింసించారు. అబ్బా చెయ్యని అరాచకం ఇంత లేదు. వైకాపా అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు ఈ కొడాలి వెంకటేశ్వరరావు వల్లభనేని వంశీ గుర్తొచ్చేదాకా చేస్తారు వాళ్ళు. అరాచకం. ఈ రోజు నేను 6 నెలలు బ్రేక్ తీసుకుంటానే, కుదరదు. నీ కింద అనుచరుడు కదిలాడంటే ఇంకా ఎనీ టైం నీది కూడా కదలచ్చేమో కొడాలి అని. ఎందుకంటే నువ్వు ఉపాధి హామీ పథకాల కింద చేసిన స్కాములు, దాని తర్వాత జగనన్న ఇళ్ల పథకాల కింద నువ్వు చేసిన స్కాములు, మట్టి తవ్వకాలు స్కాములు, ఇవన్నీ బయటకు వచ్చాయి. ఎంత కాకుండా నారా భువనేశ్వర్ గారు నువ్వు పిచ్చిగా మాట్లాడిన మాటలోనే చూడు, దానిపైన కూడా నీ పైన కేసు ఉంది, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చావు. అవన్నీ కదులుతాయి. 3.5 సంవత్సరాలు ఉంది కదా, 6 నెలలు రెస్ట్ తీసుకో, ఇంతకంటే టైం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ రిలేటివ్ అయిన అర్జున్ రెడ్డి మా కొడాలి వెంకటేశ్వరరావుకి మొత్తం చెయ్యైన వినోద్ గుడివాడలో అరెస్ట్ చేశారు. ఇది ఈ రోజు గుడివాడలో మోగిన గంటలు. మీరందరూ కూడా ఈ మోఫ్ట్ ఇమేజెస్ గురించి చూసే ఉంటారు, బూతులు వినే ఉంటారు, క్యాసినోల గురించి వినే ఉంటారు, పేకాట శిబిరాల గురించి కూడా వినే ఉంటారు. ఇలాంటి రాజకీయం చేసిన వాళ్ళని ఏ రకంగా చూస్తారో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ అరెస్ట్ పట్ల మీకేమన్నా సదభిప్రాయం ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.